హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం పైథాన్‌లో ఎక్సెప్షన్స్ గురించి నేర్చుకుందాము. ఎక్సెప్షన్ అంటే ఈజ్ అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్ దట్ అకర్స్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా! ఆ టైంలో ఏదైనా ఒక అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అవ్వకుండా మనకి తెలియనటువంటి ఒక ఎర్రర్ లాంటిది వస్తుంది. సో, దాన్ని ఎక్సెప్షన్ అంటాము. ఎక్సెప్షన్ ఈజ్ అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్ అనమాట. దట్ అకర్స్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 0తో డివైడ్ చేసామనుకో, సో ఈ టైంలో మామూలుగా అయితే మనకి ఇన్ఫినిటీ అవుతుంది కదా ఆన్సర్. బట్ ప్రోగ్రామింగ్లో ఇలాగ ఉండదు అనమాట. ఇన్ఫినిటీ అనేది రిప్రజెంట్ చేయము. అబోవ్ కోడ్ కాజెస్ అండ్ ఎక్సెప్షన్. సో ఇది 7/0 ఇది రన్ చేసినప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ ఏ నెంబర్ బై 0. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే మనం ఒక నెంబర్ని 0తో డివిజన్ అనేది పర్ఫామ్ చేయలేము అనమాట. సింటాక్స్ ఎర్రర్స్ అండ్ లాజికల్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి ప్రోగ్రామింగ్లో. ఒకటి సింటాక్స్ ఎర్రర్ అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చేసరికి లాజికల్ ఎర్రర్ ఉంటుంది. సో ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్ గురించి చూసుకుంటే, సింటాక్స్ ఎర్రర్ అకర్స్ వెన్ ద ప్రోగ్రామర్ did not follow the predefined syntax rules of a particular entity. సో పైథాన్కి లాంగ్వేజెస్ సంబంధించి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇలాగ సపోజ్ వేరియబుల్స్ అయితే నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, స్పెషల్ సింబల్స్ ఉండకూడదు, లేదా ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే అలౌ అవుతుంది వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు. సో ఇలాగా. అండ్ అలాగే మనం కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్ యాస్టేజ్ రాయాలి. అలాగే లోయర్ కేస్ అయితే లోయర్ కేసులో, అప్పర్ కేస్ అయితే అప్పర్ కేసులో, ఇలా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని సింటాక్స్ అంటాం. సింటాక్స్ రూల్స్ అంటారు. సో వీటిని ఎప్పుడైతే మనం ఫాలో అవ్వకుండా ఎప్పుడైనా కోడింగ్ అనేది రాస్తే ఆ టైంలో సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఈ టైంలో ఏమవుతుంది, ఇఫ్ ద కంపైలర్ ఫైండ్స్ ఏ సింటాక్స్ మిస్టేక్ ఇట్ టర్మినేట్స్ ద ప్రోగ్రామ్ అండ్ రైజెస్ ద ఎర్రర్ అనమాట. సో ఎప్పుడైనా సింటాక్స్ ఎర్రర్ వస్తే ఆ టైంలో ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. అండ్ ప్రోగ్రామ్ అంతా ఎప్పుడైతే ఆ లైన్ ఏ లైన్ దగ్గర అయితే ఎర్రర్ ఉందో అక్కడ స్టాప్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎర్రర్ లాజికల్ ఎర్రర్స్ ఉంటుంది. ఈ లాజికల్ ఎర్రర్స్ ఆర్ ద మిస్టేక్స్ ప్రోగ్రామర్స్ మేక్స్ ది లాజిక్ ఆఫ్ ద కోడ్. మనం ఒక లాజిక్ రాస్తాం కదా ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు. ఆ టైంలో లాజిక్ అనేది మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసామనుకో, సో ఆ టైంలో దాన్ని లాజికల్ ఎర్రర్ అంటాం. దీస్ ఆర్ నాట్ రైజ్డ్, ఇన్స్టెడ్ ద మిస్టేక్ ఈజ్ టు బి అండర్స్టూడ్ వెన్ ద కోడ్ డస్ నాట్ మీట్ ద పర్పస్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో దానికి ఒక లాజిక్ అనేది రాస్తాం కదా. సపోజ్ మనం 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ, నాకు పలానా ఇన్పుట్కి పలానా అవుట్పుట్ అనేది రావాలి. సో ఈ పర్టికులర్ ఇన్పుట్కి ఒక మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది రాలేదు అనుకో, సో మనం ఒక మిస్టేక్ చేసినట్టు అనమాట ఏదైనా లాజిక్ రాయటంలో కానీ అలాగా. సో ఈ టైంలో దీన్ని లాజికల్ ఎర్రర్స్ అంటాం. అండ్ ఈ ఎర్రర్స్ అనేవి ఇది రైజ్ అవ్వవు. అండ్ కంపైలర్ కానీ ఇంటర్ప్రెటర్ కానీ మనకి తప్పవు, మనమే మాడిఫై చేసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ టు బి సెర్చ్డ్ అనమాట, ఫౌండ్ అండ్ ఎడిటెడ్ బై ద ప్రోగ్రామర్ అండ్ హార్డ్ టు ఫైండ్. సో ప్రోగ్రామర్సే ఈ లాజికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి లైన్ బై లైన్ మళ్ళీ చెక్ చేసుకుంటూ వచ్చి ఆ లాజికల్ ఎర్రర్స్ అనేవి ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. సో మనకి కరస్పాండింగ్ ఇన్పుట్కి కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ అన్ ఎక్సెప్షన్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అంటారని చెప్తాను కదా. సో ఇది అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైంలో రైజ్ అవుతుంది, నాట్ అట్ కంపైలేషన్ టైంలో రాదనమాట. అండ్ దీస్ ఆర్ నాట్ డేంజరస్ టు ద కోడ్, దేర్ ఆర్ మెథడ్స్ ఇన్ పైథాన్. సో మన సింటాక్స్ ఎర్రర్స్ని కానీ లాజికల్ ఎర్రర్స్ కానీ హ్యాండిల్ చేయలేము. బట్ ఈ ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయగలము. దీన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటాం. సో నాకు ఈ ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లో ఇలాగా చెప్తుంది అనమాట, మనం హ్యాండిల్ చేయగలం అనమాట. అండ్ ఈ ఎక్సెప్షన్ అనేది ఉంటుంది, ఇది ఒక క్లాస్ అనమాట, క్లాస్ నేమ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. సో ఇది ఎక్సెప్షన్ అనేది బేస్ క్లాస్ అనమాట, అన్నిటికంటే టాప్లో ఉంటుంది, బేస్ క్లాస్ అని అంటాము దీన్ని. ఫర్ ఆల్ ఎక్సెప్షన్స్, అండ్ ఎక్సెప్షన్ అనే క్లాస్ ఉంటుంది, దాని కింద డిఫరెంట్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ దేర్ ఈజ్ ఎ హోల్ హైరార్కీ, ఒక హైరార్కీ అనేది ఫాలో అవుతుంది. అలాగే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో దానికోసం ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే రైజ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సో ఎక్సెప్షన్స్లో కూడా చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రీడిఫైన్డ్ స్టాండర్డ్ ఎక్సెప్షన్ అండ్ అలాగే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో
ఈ స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ అనే పైథాన్లో ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు. అండ్ మనకి ఏదైనా ఫలానా కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి, ఆ టైంలో కూడా మనం వీ కెన్ డిఫైన్ అవర్ ఓన్ ఎక్సెప్షన్ అనమాట. సో దాన్నే వీ కెన్ ఆల్సో రైజ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్స్ ఏ టైంలో రావచ్చు మనకి, ట్రై టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఫైల్ అనేది లేదు, బట్ నేను ఓపెన్ చేస్తాను లోపల రీడ్ చేయాలనుకుంటున్నాం, అసలు ఫైలే లేదు, మనం ఎలాగ రీడ్ చేయగలమా, రీడ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు కదా. సో ఆ టైంలో ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ టైంలో ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. అండ్ జీరోతో డివైడ్ చేయలేమని చెప్పాను కదా, సో ఈ టైంలో జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది. అలాగే ఏదైనా ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాం, బట్ ఆ మాడ్యూల్ అనేది లేదు, ఆ టైంలో ఇంపోర్ట్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. whenever these types of runtime error occurs, ఏదైనా రన్ టైం అంటే ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో, ఆ టైంలో ఎర్రర్స్ కానీ ఎక్సెప్షన్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డేటా అండ్ ఫంక్షన్స్. అండ్ దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి. ఒకవేళ ఇఫ్ నాట్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ, ఒక ట్రేస్ బ్యాక్ టు దట్ ఎర్రర్ అలాంగ్ విత్ సమ్ డీటెయిల్స్ అబౌట్ వై దట్ ఎర్రర్ అక్కర్డ్. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంటర్ప్రెటర్ ప్రింట్ చేస్తుంది, ఎందుకు వచ్చింది. సో దాన్నే ట్రేస్ బ్యాక్ అంటాం మనం, అండ్ అది ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7/0 ఈ డివైడ్ అండర్ స్కోర్ నెంబర్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు జీరో డివిజన్ ఎర్రర్ వచ్చిందని చెప్పాను కదా. సో ఇక్కడ సేమ్ జీరో డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ అలాగే లైన్ 1 అన్నాను కదా, ఏ లైన్ కూడా అది స్పెసిఫై చేస్తుంది. సో దీన్ని ట్రేస్ బ్యాక్ అంటారు. ఈ ఎర్రర్ ఏంటిది, అసలు ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన మొత్తం మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో డివిజన్ బై 0 ఇది టెక్స్ట్ అనేది ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీరు రన్ చేసి చూడండి ఇంటర్ప్రిటర్లో. అలాగే పైథాన్లో బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, లేదా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అయినా మనం డిఫైన్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఈ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్లో చూసుకుంటే లీగల్ ఆపరేషన్స్ కెన్ రైజ్ ఎక్సెప్షన్స్ అనమాట. అండ్ సెవరల్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఇన్ పైథాన్ దట్ ఆర్ రైజ్డ్ వెన్ కరెస్పాండింగ్. సో కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ లేదు, దాని లోపల రీడ్ చేయాలన్నా, లేదా జీరోతో డివిజన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. సో ఇలాంటి కొన్ని టైమ్స్లో ఈ ఎక్సెప్షన్స్ అనేవి రైజ్ అవుతాయి కదా. సో కాబట్టి అండ్ దానికి సంబంధించిన చాలా టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్, బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. వీ కెన్ వ్యూ ద బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో మీరు సింపుల్గా ప్రింట్ ఆఫ్ dir అనేవండి. సో dir డైరెక్టరీ ఫంక్షన్ అనమాట. అండ్ దీని లోపల పారామీటర్స్ లోపల లోకల్స్ అనే ఫంక్షన్ ఇవ్వండి. అండ్ దీని లోపల దీనికి సంబంధించిన స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసే ఇది అండర్స్కోర్ బిల్టిన్స్ అండర్స్కోర్ అనే అట్రిబ్యూట్స్ ఇవి చేసేయండి. ఈ లైన్ మొత్తం ఒకసారి మీరు టైప్ చేసి చూడండి ఇంటర్ప్రిటర్లో. సో ఈ టైంలో ఏమని ప్రింట్ అవుతుందంటే, ఫంక్షన్ యూజ్ చేసి బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్, ఫంక్షన్స్ అండ్ attributes and dir allows us to list those attributes as strings. సో built in exceptions అన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట మీరు ఎప్పుడైతే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. అలాగే పైథాన్లో సెవరల్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను కదా. సో వాటిలో అసెర్షన్ ఎర్రర్ ఉంటుంది, అట్రిబ్యూట్ ఎర్రర్, EOF ఎర్రర్, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, జనరేటర్ ఎగ్జిట్, ఇంపోర్ట్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, కీబోర్డ్ ఇంటరప్ట్, మెమరీ ఎర్రర్, నేమ్ ఎర్రర్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండ్ వీటికి సంబంధించిన కాజ్ అనమాట. ఇవి ఏ టైంలో రైజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసెర్షన్ ఎర్రర్ అనేది రైజ్డ్ వెన్ అన్ అసెట్ స్టేట్మెంట్ ఫెయిల్స్. సో ఇలాగ వీటికి సంబంధించిన అన్ని రీజన్స్ కూడా ఇక్కడ రాశాను. అండ్ అలాగే నాట్ ఇంప్లిమెంటెడ్ ఎర్రర్, ఓఎస్ ఎర్రర్, ఓవర్ఫ్లో ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, స్టాప్ ఇటరేషన్, సింటాక్స్ ఎర్రర్, ఇండెంటేషన్ ఎర్రర్, ట్యాబ్ ఎర్రర్, సిస్టమ్ ఎర్రర్. సో ఇలాగా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సిస్టమ్ ఎగ్జిట్, టైప్ ఎర్రర్, అన్బౌండ్ లోకల్ ఎర్రర్, యూనికోడ్ ఎర్రర్, యూనికోడ్ ఎన్కోడ్ ఎర్రర్, యూనికోడ్ డీకోడ్ ఎర్రర్, యూనికోడ్ ట్రాన్స్లేట్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్. సో ఇలాగా చాలా బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ అవన్నీ ఇక్కడ నోట్ చేశాను. అండ్ వీటికి సంబంధించిన ఎప్పుడెప్పుడు వస్తాయి వీటి డిస్క్రిప్షన్స్ కూడా ఇక్కడ రాశాను. సో ఈ పీపీటీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డ్రైవ్ లింక్లో షేర్ చేస్తాను, ఒక రిఫరెన్స్ లాగా మీకు ఉంటుంది. అండ్ మీకు
ఏ ఎక్సెప్షన్ గురించి కావాలంటే ఆ ఎక్సెప్షన్ గురించి చదువుకోండి. జస్ట్ ఒక రెఫరెన్స్ లాగా యూజ్ అవుతుంది. Yeah, that's it for this video. If you like the video, please do like, share and subscribe.